ముందుగా అందరికైతే నమస్తే అండి. ఈరోజు లలిత ఉదయం 6:30 గంటల కంటే ముందే నిద్ర లేచి ఇల్లంతా పైనుండి దులుపుకొస్తుందండి. 2 గదులు అదేవిధంగా హాలు కూడా శుభ్రం చేసేస్తుంది తెల్లవారక ముందే. నన్ను కూడా లెగమని కంగారు పెడుతుంది. నేను రాత్రి లేట్గా వచ్చాను కాబట్టి లెగలేకపోయాను. ఇప్పుడు సమయం అయితే 6 గంటలు అయింది. ఇప్పుడైతే లెగిసానండి. తను పాలకి అదేవిధంగా కరోనా కొట్టుకాడికి వెళ్ళి సరుకులు తీసుకురమ్మంది. ఇప్పుడైతే పాలుకి వెళ్తున్నానండి. 1/2 లీటర్ పాలు పోయండి. ఇప్పుడైతే పాలు తీసుకున్నాను, సరిపోతాయండి. అదేవిధంగా ఇల్లు కడగడానికి డెటాలు, ఇంట్లోకి పప్పు, అదేవిధంగా స్వీట్కి పంచదార, అంటే ఇది సోడా బండిలోకి ఉపయోగపడుతుందండి. సేమ ఉందో చూడండి, ఇదిగోండి సేమ అక్కడ ఉంది, తీసేయండి ఇది. ఇప్పుడు మొత్తం ఎంత అయిందో చూడండి. తీసుకున్నాయి పేస్ట్ ఒక్కొక్కటిగా కవర్లు వేసేయండి. పేస్టు, అదేవిధంగా బెల్లం, పంచదార పక్కన పెట్టండి. సేమియాలు, తర్వాత సగ్గుబియ్యం కూడా వేసేయండి అందులో. అదేవిధంగా డెటాలు, అల్లం, పిల్లలకు పప్పులండి, అదేవిధంగా పంచదార. చూడండి మొత్తం ఎంత అయిందో. మొత్తం బిల్లు వచ్చేసి అయితే 280 రూపాయలు అయిందండి. ఇప్పుడైతే ఈ తీసినైతే ఇంటికి వెళ్ళిపోతాం. బట్టలు కూడా పెట్టేసినట్టుందండి. కంగారుగా ఉదుగుతుంది. సమయం కూడా ఎంత అవ్వలేదండి, 7 గంటలు అవుతుంది. ఏంటో విశేషం ఈ రోజు లెద్దనడి అడిగి తెలుసుకుందాం. ఏంటి ఇవాళ ఎన్ని పనులు? ఇల్లు ఉడుతూ ఇల్లు శుభ్రం చేస్తాం ఇవాళ. మరి అందరికీ చెప్పు, అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు ఫ్రెండ్స్ అని చెప్పు. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు. తమ్ముడు సబ్జైనా దిగరా. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడైతే టైం మధ్యాహ్నం అయిందండి. బండికాడ లంచ్ చేసే టైం అయింది. 2 గంటలు కావస్తుంది. లలిత ఏం పెట్టిందో చూద్దామండి. డైలీ బండి దగ్గర కంగారుగా తింటానండి. ఇవాళ కొంచెం ఫ్రీగా తిందామని ఇక్కడ గుడి దగ్గరగా తింటానండి. రైసు, పప్పు అండి, పప్పుసారు. అప్పడాలు వేసిందండి, పొడుమైపోయి.
ఈ రోజైతే నా లంచ్ ఇదేనండి. పప్పు అండి. బండి దగ్గర ఫ్రీగా తినడానికి ఉండదండి. ఎవరైనా వస్తే మళ్ళీ చేయాలి కదని స్పూన్ ఎట్టుకుని తింటాం. ఈ రోజు ఫ్రీగా తినాలనిపించింది. ఇక నుండి మన వీడియోలు బండి దగ్గర కూడా పెడుతుంటా ఫ్రెండ్స్, చూస్తుండండి. ఎలాగున్నాయి అన్నది కూడా కామెంట్ చేయండి. అంటే మనం ఎక్కువ టైం రోజులో బండి దగ్గరే ఉన్నాం కాబట్టి ఇలా కూడా పెడదామని ఆలోచన వచ్చిందండి. రోజులో మొత్తం బండి దగ్గర ఉండటం వల్ల సరైన వీడియోలు పెట్టలేకపోతున్నాను. అందుకే ఇక్కడ కూడా టైం కుదిరినప్పుడల్లా మీకు వీడియో పెడదాం అన్న ఉద్దేశంతో బండి దగ్గర కూడా చేసే పనులు, సోడాలు గట్రా అన్ని వివరాలు పెడతానండి. నా వ్యాపారం గురించి కూడా మా వీడియోలు చూసి లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఎలా ఉన్నాయి అన్నది కూడా కామెంట్ చేయండి. మీకు స్వీట్ అండ్ సాల్ట్